హలో హాయ్ నమస్తే సుమా టేస్టీ కిచెన్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు హాట్ కాజాలు చేయబోతున్నాను. ముందుగా కాజాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాస్ గోధుమ పిండి, అందులోనే వాము, రుచికి తగ్గినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని దాంట్లో చపాతీ పిండిలాగా మనము దాన్ని కలుపుకోవాలి. నిదానంగా చపాతీ పిండిలాగా మరీ పల్చగా చేసుకుంటే బాగుండదండి. పిండి చేయడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలా. అదైన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాన్ని తర్వాత చపాతీలాగా దీన్ని మెల్లగా చేసుకోవాలా. కింది అతుక్కుపోతుంది కాబట్టి దీనికి నేను గోధుమ పిండి కింద వాడుతున్నాను అనమాట. అంటే కింద అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండి వాడుకోవచ్చు అనమాట. కాబట్టి నేను గోధుమ పిండిలా వాడుకొని దీన్ని చపాతీ షేప్లో చేసుకొని తర్వాత స్క్వేర్ షేప్లో దీన్ని కట్ చేసుకుంటున్నానండి. మనం కావాలంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. కింద ఇవి అతుక్కుపోకుండా ఉండాలంటే మేము గోధుమ పిండిని అంటించుకుంటే ఇవి అస్సలు అతుక్కోవండి. తర్వాత ఇవి మేము తీసేదాకా కొంచెం షేప్ అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చినా కానీ తర్వాత దీన్ని ఆయిల్లో వేసినప్పుడు మంచి షేప్ ఇస్తాయండి ఇవి. అప్పుడు మేము ఏం చేయాలంటే ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి కలర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఎలా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కొంతసేపు ఉడకనిచ్చి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అవ్వనివ్వాలండి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో రెండు వైపు తిప్పుతూ ఉంటే అన్నీ సమానంగా ఒకే కలర్లో వస్తాయి మనకి. అప్పుడు చూడ్డానికి కానీ చాలా అందంగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇవి ఇలాగే వేయించుతా తర్వాత దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెడితే అవి కరకరలాడుతూ రుచిగా వస్తాయన్నమాట. కొంచెం వైట్ కలర్లో ఉన్నప్పుడు తీసేసామనుకోండి అప్పుడు మెత్తగా ఉంటాయి, అంటే తినడానికి అంత టేస్ట్ అనిపించవన్నమాట. అందుకని మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసామంటే చాలా కరకరలాడతాయి అన్నమాట. మీరు ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ ఒకేసారి చేసి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఆ గిన్నెలో నేను ముందుగానే పిండిలో ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. మనం కావాలంటే మనం కారం ఒకటి యాడ్ చేసుకుంటే చాలు. మన కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే కొంతమంది పిల్లలు కారం తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తినలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ఇంట్లో ఎలా కావాలో అలా చూసి మనం కారంని దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మరీ కారంగా ఉంటే బాగుంటుంది. ఎలాంటి పిల్లలకైనా బాగుంటాయండి. పిల్లలు స్నాక్స్ బాక్స్కి సాయంత్రం తినడానికి హాట్ కాజాలు చాలా బాగుంటాయండి.